కాళేశ్వరం కుప్పకూలిపోయింది. కాళేశ్వరం కాదు, దాని పేరు కూలేశ్వరం. కాళేశ్వరం ఇంక పనికిరాదు. కాళేశ్వరం ఇంకా 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయినాయి. ఇక కాళేశ్వరం అసలు తెలంగాణకు కట్టేదే లేకుండే. ఇట్లా చాలా చాలా వ్యాఖ్యలు చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. నిన్న మొన్న ఇప్పుడు కూడా నోటికాడ మైకు పెడితే అదే మాట్లాడతారు. అసలు అది రిపేర్గా పనికిరాదు, అది రిపేర్ చేస్తే ఉన్నది కూలిపోతుందంట, 2 పిల్లలు కాదు మొత్తం కూలిపోతుందంట, మొత్తం చెప్పేసిండ్రు. దాని మీద ఎంత బురద చల్లాలో అంత బురద చల్లేసిండ్రు. ఎలక్షన్స్లో గెలిచిండ్రు. ఒక 21 months టైం గడిపేసిండ్రు అది పనికిరాదు అని చెప్పి. ఇప్పుడు ఉన్న ఫలంగా ఈనాడు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు వాళ్ళు. ఒక యాడ్ వచ్చింది. యాడ్ చూస్తే ఏందబ్బా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చిందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు మాట్లాడింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది అనిపించింది. తీరా చూస్తే దాని వెనుక పెద్ద కథ ఉన్నట్టు బయటపడ్డది. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది, ఎందుకు ఆ పేపర్ యాడ్ ఇచ్చినది. అన్ని విషయాలు చెప్తా. ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మనం సబ్స్క్రైబ్ చేసి మనం బలంగా ఉంటేనే మన దగ్గరికి శత్రువులు రారు, మనం మరింత గట్టిగా పోరాటం చేసే అవకాశం వస్తుంది. నిజాలు చెప్పేతోడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేతోడు లేకపోతే సమాజం పాడైపోతుంది. ప్రభుత్వాలు పనిచేయవు, ఏ ప్రభుత్వమైనా సరే. ప్రశ్నించేవాడికి మీరు మద్దతుగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇది పేపర్ యాడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ క్యాడెన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన యాడ్. ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్ ఇలాకంటే అసైన్మెంట్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ కాలింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంప్లేస్మెంట్ ఆఫ్ రిప్యూటెడ్ డిజైన్ ఏజెన్సీస్ ఫర్ ఫర్నిషింగ్ రిహాబిలిటేషన్ అండ్ రిస్టోరేషన్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్స్ క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎన్డీఎస్ఏ కమిటీ. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే ఫిబ్రవరిలో ఇచ్చారు, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. వాటిని బేస్ చేసుకొని వాటిని మంచి డిజైన్ చేసి మేడిగడ్డ రిపేర్ చేయాలంట. రిపేర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ పార్టీస్ ఎవరైనా ఉంటే రండి. ప్రపోజల్స్ ఆఫ్ ఈఓఐ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఏ సీల్డ్ కవర్లా చేయాలి. జలసౌద బిల్డింగ్ బిఫోర్ 15/10 అక్టోబర్ 15 టైం. 3 గంటల వరకు టైం ఉందంట. అంతవరకు ఎవరైనా బిడ్లు వేయచ్చంట. అవి రిపేర్ చేయడానికే బిడ్లు వేసిందంట. అయితే మరి రిపేర్ చేయకూడదా అని అడగచ్చు మీరు. మరి రిపేర్ చేయకూడదా? గవర్నమెంట్ రిపేర్ చెయ్యాలి. వీళ్ళ గవర్నమెంట్ వచ్చే 21 months అయింది. 21 months నుంచి వీళ్ళు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన కొత్తలా మేము రిపేర్ చేస్తాం, 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, అవి కూడా మేమే భరిస్తాం, రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ వాళ్ళు లేఖ రాసింది గవర్నమెంట్కి. రాస్తే కట్టేది లేదు. అది కడితే వీళ్ళ నోట్లో సున్నం పడుతుంది. అది రిపేర్ అయిందనుకో వీళ్ళ నోట్లు ఇంకా వీళ్ళు మాట్లాడడానికి ఏముండదు.